హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూలై మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని టాపిక్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూలై మంత్లో ఉన్న అపాయింట్మెంట్స్, అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ర్యాంక్, స్పోర్ట్స్ న్యూస్, ఈ విధంగా టాపిక్ వైజ్గా అయితే జూలై మంత్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో మొట్టమొదటిగా జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, నియామకాలు చూసినట్లయితే గౌరంగల్ దాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎన్వీ టు తైవాన్. గౌరంగల్ దాస్ వచ్చి తైవాన్ కొత్త రాయబారిగా అయితే నియమితులవడం జరిగింది. సో తైవాన్కి సంబంధించి క్యాపిటల్ సిటీ తైపీ, కరెన్సీ వచ్చి న్యూ తైవాన్ డాలర్. సో మనకి తైవాన్ కొత్త రాయబారి ఎవరు అంటే గౌరంగల్ దాస్. నెక్స్ట్ శ్రీ రాకేష్ కుమార్ అరోరా అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ సియోరా లియోన్. సియోరా లియోన్ రిపబ్లిక్కి సంబంధించి భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా శ్రీ రాకేష్ కుమార్ అరోరాను అయితే నియమించడం జరిగింది. సో సియోరా లియోన్కి సంబంధించి మనకి క్యాపిటల్ సిటీ వచ్చి ఫ్రీ టౌన్, కరెన్సీ వచ్చి సియోరా లియోనియన్ లియోన్. నెక్స్ట్ డాక్టర్ విదూపి నాయర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద తుర్క్మెనిస్తాన్. డాక్టర్ విదూపి నాయర్ తుర్క్మెనిస్తాన్ భారతదేశ తదుపరి రాయబారిగా అయితే నియమితులవడం జరిగింది. సో తుర్క్మెనిస్తాన్కి సంబంధించి మీకు ట్రిక్ అయితే చెప్పాను కదా, గంగోలీకి తుక్కులో ఆశా బ్యాట్ అనేది దొరికింది అని. ఈ ట్రిక్ ద్వారా మీరు క్యాపిటల్ కరెన్సీ ప్రెసిడెంట్స్ని అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి జూలై 2nd ఆర్ 3rd పార్ట్లో అయితే ట్రిక్ చెప్పాను మీకు. రవీంద్ర బాకర్ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC. మనకి రవీంద్ర బాకర్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమితులవడం జరిగింది. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBSE యొక్క చైర్మన్ కనుక అడిగితే ప్రాశున్ జోషి, ఈయన రవీంద్ర బాకర్ వచ్చి మనకి CEO. ఇమ్రాన్ ఖ్వాజా టేక్స్ ఛార్జ్ యాజ్ ద ICC ఇంటీరియం చైర్మన్. మనకి ICC యొక్క తాత్కాలిక చైర్మన్గా మనకి ఇమ్రాన్ ఖ్వాజా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ శ్రీకాంత్ మాధవ్ వైద్య టుక్ ఛార్జ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క నూతన చైర్మన్గా మనకి శ్రీకాంత్ మాధవ్ వైద్య అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఇంజేటి శ్రీనివాస్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ చైర్మన్గా ఇంజేటి శ్రీనివాస్ అయితే మనకి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వి సూర్యనారాయణ్ బికమ్ ద న్యూ MD ఆఫ్ చోళా MS జనరల్ ఇన్సూరెన్స్. మనకి వి సూర్యనారాయణను చోళా MS జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MDగా అయితే నియమించడం జరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC అనౌన్స్డ్ ద పరేందర్ చోప్రా యాజ్ ద డైరెక్టర్ ఫైనాన్స్ ఆఫ్ ద కంపెనీ. మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క కంపెనీ యొక్క డైరెక్టర్ ఫైనాన్స్గా పరమేందర్ చోప్రాను అయితే నియమించడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI చైర్మన్ సుఖ్బీర్ సింగ్ సంధు గెట్స్ ద 6 months ఎక్స్టెన్షన్. మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి సంబంధించి చైర్మన్గా ఉన్న సుఖ్బీర్ సింగ్ సంధు యొక్క కాల పరిమితి ఏదైతే ఉందో దీన్ని 6 నెలలు అయితే మనకి పొడిగించడం అయితే జరిగింది. నెక్స్ట్ UK ఇండియా బిజినెస్ కౌన్సిల్ UKIBC హ్యాస్ అపాయింటెడ్ జయంత్ కృష్ణ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద గ్రూప్. మనకి UK ఇండియా బిజినెస్ కౌన్సిల్ బృందానికి సంబంధించి CEOగా జయంత్ కృష్ణను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ గుడ్నీ జోహన్సన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్లాండ్. మనకి గుడ్నీ జోహన్సన్కు ఐలాండ్ యొక్క అధ్యక్షుడిగా అయితే తిరిగి ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ స్వరూప్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద రాజస్థాన్. రాజీవ్ స్వరూప్ను రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిగా అయితే నియమించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ ఆఫ్ రాజస్థాన్ ఎవరు అంటే రాజీవ్ స్వరూప్. నెక్స్ట్ సల్మా లకానీ అపాయింటెడ్ యాజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఆల్బర్టా, ఫస్ట్ ముస్లిం ఇన్ కెనడా టు హోల్డ్ ద పోస్ట్. కెనడాలో మనకు ఒక ముస్లిం అనేది పదవిని పొందడం అనేది ఇది మొట్టమొదటిసారి. సో సల్మా లకానీ వచ్చి ఈ ఆల్బర్టా లెఫ్టినెంట్ గవర్నర్గా అయితే నియమితులు అవ్వడం అయితే జరిగింది. కెనడాలో మొదటి ముస్లిం అనేవాళ్ళు ఈ పదవులు అయితే ఉండడం జరుగుతుంది. సల్మా లకానీ. పాకిస్తాన్ ఆర్మీ అపాయింట్స్ ఫస్ట్ ఫీమేల్ లెఫ్టినెంట్ జనరల్ నిగార్ జోహార్. మనకి పాకిస్తాన్ ఆర్మీ మొదటి మహిళా లెఫ్టినెంట్ జనరల్గా నిగర్ జోహార్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ హేమంగ్ ఆమెన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం CEO ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI. మనకి హేమంగ్ ఆమెన్ను భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలి BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు తాత్కాలిక CEOగా అయితే నియమించడం జరిగింది.
డాక్టర్ బిష్ణు ప్రసాద్ నందా హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ రైల్వే హెల్త్ సర్వీసెస్. మనకి రైల్వే హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ బిష్ణు ప్రసాద్ నందాను నియమించడం జరిగింది. నెక్స్ట్ జ్ఞానేంద్ర నిగోబం అపాయింటెడ్ యాజ్ ద న్యూ అఫీషియేటింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద హాకీ ఇండియా. హాకీ ఇండియాకు నూతన అధికారిక అధ్యక్షుడిగా జ్ఞానేంద్ర నిగోబంను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సంజయ్ ద్వివేది అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఐఐఎంసి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా సంజయ్ ద్వివేదిని అయితే మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ టర్మ్ బై అనదర్ 2 years అంటిల్ హిస్ రిటైర్మెంట్ ఆన్ May 31, 2022. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా రాజ్ కిరణ్ రాయ్ పదవీ కాలాన్ని అయితే 2022 May 31న ఆయన పదవీ విరమణ వయసు వచ్చేదాకా కూడా 2 ఏళ్ల పాటు అయితే ప్రభుత్వం పొడిగించడం జరిగింది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ ఎవరు అంటే రాజ్ కిరణ్ రాయ్. SBI Card and Payment Service has appointed Ashwini Kumar Tiwari as its new Managing Director and Chief Executive Officer. మనకి SBI కార్డులు మరియు చెల్లింపు సేవల సంస్థ మనకి అశ్విని కుమార్ తివారీని అయితే కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే మనకి నియమించడం జరిగింది. సో SBI కార్డ్ యొక్క న్యూ MD అండ్ CEO ఎవరు అంటే అశ్విని కుమార్ తివారీ. రోష్ని నాదర్ టేక్ ఛార్జ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ HCL టెక్నాలజీస్. రోష్ని నాదర్ వచ్చి HCL టెక్నాలజీస్ యొక్క కొత్త చైర్మన్గా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. P. Praveen Siddharth has been appointed as the new personal secretary to the President of India. P. Praveen Siddharth వచ్చి భారత రాష్ట్రపతి కొత్త వ్యక్తిగత కార్యదర్శిగా న్యూ పర్సనల్ సెక్రటరీగా అయితే ప్రవీణ్ సిద్ధార్థ్ నియమితులవడం అయితే జరిగింది. నెక్స్ట్ రోజ్ క్రిస్టియన్ ఒసాకా రొపోడో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గబాన్. మనకి రోజ్ క్రిస్టియన్ ఒసాకా రొపోడో వచ్చి గబాన్ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ పార్థ ప్రతిమ్ సేనుగుప్తా యాజ్ ఇస్ న్యూ MD అండ్ CEO. మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చి తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD అండ్ CEOగా పార్థ ప్రతిమ్ సేనుగుప్తాని అయితే నియమించడం జరిగింది. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO ఎవరంటే మిస్టర్ పార్థ ప్రతిమ్ సేనుగుప్తా. సుమిత్ దేవ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సుమిత్ దేవ్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ పేటిఎం మనీ అపాయింట్స్ వరుణ్ శ్రీధర్ యాజ్ ద న్యూ CEO. పేటిఎం మనీ సంస్థ తన కొత్త CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వరుణ్ శ్రీధర్ని అయితే నియమించడం జరిగింది. రమేష్ బాబు బొడ్డు అపాయింటెడ్ యాజ్ ద MD అండ్ CEO ఆఫ్ కరూర్ వైశ్య బ్యాంక్. రమేష్ బాబు బొడ్డు వచ్చి కరూర్ వైశ్య బ్యాంక్ MD అండ్ CEOగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ICRA లిమిటెడ్ అపాయింటెడ్ ఎన్ శివరామన్ యాజ్ ఇట్స్ న్యూ MD అండ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి ICRA లిమిటెడ్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎన్ శివరామన్ అయితే నియమించడం జరిగింది. ప్రకాష్ చంద్ర కట్పాల్ అపాయింటెడ్ యాజ్ ద MD అండ్ CEO ఆఫ్ SBI జనరల్ ఇన్సూరెన్స్. మనకి SBI జనరల్ ఇన్సూరెన్స్ MD అండ్ CEOగా ప్రకాష్ చంద్ర కట్పాల్ని అయితే నియమించారు. నెక్స్ట్ నవీన్ తహిలియాని హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద టాటా AI లైఫ్ లిమిటెడ్ MD అండ్ CEO. నవీన్ తహిలియానిని టాటా AI లైఫ్ లిమిటెడ్ యొక్క MD అండ్ CEOగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నెట్వర్క్ MFIN హ్యాస్ అపాయింటెడ్ అలోక్ మిశ్రా యాజ్ ఇట్స్ న్యూ CEO. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నెట్వర్క్ వచ్చి అలోక్ మిశ్రాను తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా అయితే నియమించడం జరిగింది. హార్దిక్ సతీష్ చంద్ర షా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా హార్దిక్ సతీష్ చంద్ర షా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ MP గవర్నర్ లాల్జీ టండన్ పాస్డ్ అవే. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వాజ్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ మధ్యప్రదేశ్. రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్ గవర్నర్ అయిన లాల్జీ టండన్ గారు అయితే కన్నుమూయడం జరిగింది. ఈయన జ్ఞాపకార్థంగా లక్నో మున్సిపల్ కార్పొరేషన్ లక్నోలో ఒక రోడ్డుకు కూడా ఈయన పేరైతే పెట్టడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ గారినే మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది. నెక్స్ట్ జిన్ కాస్టెక్స్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా జిన్ కాస్టెక్ అయితే నియమితులవడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ వచ్చి యూరో మరియు CFP ఫ్రాంక్. అలాగే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చి ప్యారిస్.
నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా నేమ్డ్ యాజ్ ద న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్నికల కమిషనర్ అయిన అశోక్ లావాసా వచ్చి ఏషియా అభివృద్ధి బ్యాంక్ యొక్క నూతన ఉపాధ్యక్షుడిగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ శ్యామ్ శ్రీనివాసన్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా శ్యామ్ శ్రీనివాసన్ నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. సో ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే శ్యామ్ శ్రీనివాసన్. శ్రీ అరుణ్ కుమార్ ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ నామినేటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ యుఐసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వే సెక్యూరిటీ ప్లాట్ఫామ్. మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న అరుణ్ కుమార్ను మనకి ఇంటర్నేషనల్ యూనియన్ రైల్వేకి సంబంధించి మనకి వైస్ చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. అలాగే డైరెక్టర్ జనరల్ అయితే ఫ్రాంకోయిస్ డవానే. సో ఈ యూఐసికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేకి సంబంధించి ఫార్మేషన్ అయితే October 17, 1922లో జరిగింది. టోటల్గా 194 మెంబర్స్ ఉన్నారు. ఫ్రాన్స్ ప్యారిస్లో అయితే హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మనకి డైరెక్టర్ జనరల్, ప్రెసిడెంట్స్ అండ్ సిఇఓ, చైర్మన్, వైస్ చైర్మన్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ డిజిప్రైజ్ అయితే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సాహిల్ సేత్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద హానరీ అడ్వైజర్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మనకి సాహిల్ సేత్ వచ్చి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం స్టీరింగ్ కమిటీ యొక్క గౌరవ సలహాదారులుగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అర్చనా సోరెన్ బికమ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ యూత్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఐక్యరాజ్య సమితి మనకి యూత్ అడ్వైజరీ గ్రూప్లో క్లైమేట్ చేంజ్కి సంబంధించి మెంబర్గా అయితే అర్చనా సోరెన్ మనకి యునైటెడ్ నేషన్ హెడ్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మహాదీ మహమ్మద్ అపాయింటెడ్ యాజ్ ద సోమాలియా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్. మనకి సోమాలియా యాక్టింగ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మహాదీ మహమ్మద్ను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ అడ్డా అపాయింటెడ్ బ్రిట్లీ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి స్పోర్ట్స్ అడ్డా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ బ్రిట్లీని అయితే నియమించడం జరిగింది. అలాగే లగ్జరీ రైడ్ అపాయింటెడ్ సింగర్ సుఖ్బీర్ సింగ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి లగ్జరీ రైడ్ కంపెనీ అనేది కాస్ట్లీ కార్స్ ఉంటాయి కదా, అటువంటి సెకండ్ హ్యాండ్ కార్స్ని అయితే లగ్జరీ సెకండ్ హ్యాండ్ కార్స్ని అయితే అమ్ముతుంది. ఈ లగ్జరీ రైడ్ సంస్థ అనేది సుఖ్బీర్ సింగ్ని అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించుకోవడం జరిగింది. ఓకే, ఇవి మనకి జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అనే వాటిని ఒకసారి చూద్దాం. Former Reserve Bank of India Governor Sri Rangarajan has been conferred with the PC Mahalanobis Lifetime Achievement Award in recognition of his contribution to the official statistics. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన సి రంగరాజన్ గారికి ఆయన స్టాటిస్టిక్స్లో చేసిన కృషికి గుర్తింపుగాను పీసీ మహలనోబిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది. సో పీసీ మహలనోబిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్ ఎవరు అంటే మాజీ రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ అయిన సి రంగరాజన్. పాప్ స్టార్ బియోన్స్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద బెట్ 2020 హ్యూమటేరియన్ అవార్డ్. మనకి పాప్ స్టార్ బియోన్స్కు BET 2020 హ్యూమటేరియన్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్ K. Sivan has named for the One Karman Award 2020 by the International Academy of Astronautics. IAA అంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్. మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చీఫ్ అయిన K. Sivanకు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ చేత వన్ కర్మన్ అవార్డు 2020 అయితే లభించడం జరిగింది. సో వన్ కర్మన్ అవార్డు 2020 అవార్డు విన్నర్ ఎవరు అంటే K. Sivan. ఈ అవార్డు ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనామిటిక్స్. Indian battalion wins the United Nations Interim Force in Lebanon UNIFIL Environmental Award for a project that aims to decrease the waste generation, reuse plastic, build greenhouses and compost pits. మనకి భారత బెటాలియన్కు ఐక్యరాజ్య సమితి ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ UNIFIL పర్యావరణ అవార్డు అయితే లభించడం జరిగింది. మనకి UNIFIL యునైటెడ్ నేషన్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఇండియన్ బెటాలియన్. Sachin Awasthi has been honored with the Top Publicist Award in the Global Humanitarian Award 2020. మనకి ఇందాక చూసాం కదా, మనకి పాప్ బియన్స్కి వచ్చింది అదైతే BET 2020 అవార్డు హ్యూమటేరియన్ అనేది. ఇది గ్లోబల్ హ్యూమటేరియన్ అవార్డు 2020 మనకి ఇందులో అంటే టాప్ పబ్లిసిస్ట్ అవార్డు అనేది. ఇది మనకి సచిన్ అవస్థికి అయితే ఈ టాప్ పబ్లిసిస్ట్ అవార్డు అయితే రావడం జరిగింది.
నెక్స్ట్ ద ముఖ్యమంత్రి దర్పణ్ అండ్ మొబైల్ యాప్ విచ్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ద అంబిషియస్ సురాజీ గాన్ యోజన హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020. ప్రతిష్టాత్మకమైన సురాజీగావ్ యోజనతో సహా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పథకాల వివరాలు కలిగి ఉన్న ముఖ్యమంత్రి దర్పణ్ మనకి పోర్టల్ అలాగే మొబైల్ యాప్ సంబంధించి ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డు 2020 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఫిల్మ్ మేకర్ కిజాంగ్ డి తొంగ్డోక్ హ్యాస్ బ్యాంగ్డ్ ద దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ 2020 ఫర్ ఏ షార్ట్ డాక్యుమెంటరీ చీ లుపో. మనకి అరుణాచల్ ప్రదేశ్కి చెందిన డైరెక్టర్ కింజాంగ్ డి దకాడ్కు చీ లుపో అనే చిన్న డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించి దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2020 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ కె పళనిస్వామి హానర్స్ విత్ ద పాల్ హారిస్ ఫెలో రికగ్నిషన్ అవార్డ్. మనకి పాల్ హారిస్ ఫెలో రికగ్నిషన్ అవార్డుతో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కె పళనిస్వామి సన్మానించడం జరిగింది. సో పాల్ హారిస్ ఫెలో రికగ్నిషన్ అవార్డు విన్నర్ ఎవరు అంటే తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కె పళనిస్వామి. హాకీ ప్లేయర్ అశోక్ కుమార్ విల్ బీ కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్. హాకీ ఆటగాడైన అశోక్ కుమార్కు ఈ మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం అయితే లభించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగానే మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో మనకి ప్రణవ్ గంగోలీ ఫుట్బాల్ కేటగిరీ, మనోరంజన్ పోరెల్ అథ్లెటిక్స్ కేటగిరీలో అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేవి వచ్చాయి. అలాగే బెస్ట్ ఫుట్బాలర్ అవార్డు వచ్చి మనకి జోసోబో బిటియో సీనియర్ కేటగిరీలోను, అలాగే బెస్ట్ యూత్ ప్లేయర్ అవార్డు వచ్చి సాజల్ బ్యాగ్ అండర్ 18 కేటగిరీలోనూ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అండ్ లాక్హెడ్ మార్టిన్ సిఇఓ జిమ్ టైస్లెట్ విల్ రిసీవ్ ద యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్. మనకి టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారికి అలాగే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ సీఈఓ అయిన జిమ్ టైక్లెట్కు అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ యుఎస్ఐబిసి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అయితే మనకి లభించడం జరిగింది. నెక్స్ట్ కేట్ విన్స్లెట్ విల్ రిసీవ్ ద 2020 టీఐఎఫ్ఎఫ్ ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డ్ ఎట్ ద టొర్నాంటో ఫిలిం ఫెస్టివల్. మనకి టొర్నాంటో ఫిలిం ఫెస్టివల్లో కేట్ విన్స్లెట్ మనకి టైటానిక్ యాక్ట్రెస్ ఉంది కదా, ఈమెకైతే 2020 టీఐఎఫ్ఎఫ్ ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు అయితే అందుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ సోలార్ ఫెర్రీ ఆదిత్య విన్స్ ద గుస్తావో ట్రోవే అవార్డ్. మనకి భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర ఫెర్రీ అయిన ఆదిత్యకు ఈ గుస్తావో ట్రోవ్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ నర్స్ కళా నారాయణ స్వామి ఇన్ సింగపూర్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ నర్సెస్. సింగపూర్లో భారత సంతతికి చెందిన నర్స్ అయిన కళా నారాయణ స్వామికి మనకి కోవిడ్-19 సమయంలో ఆమె చేసిన కృషికి గాను నర్సుల కోసం రాష్ట్రపతి ఇచ్చే ప్రత్యేక అవార్డు అయితే ఈమెకు ప్రదానం చేయడం జరిగింది. క్లైమేట్ యాక్టివిస్ట్ ఫ్రమ్ స్వీడన్ గ్రేటా థన్బర్గ్ హ్యాస్ బీన్ విన్నర్ ఆఫ్ ద ఇనాగ్రల్ గుల్బెకియాన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ. మనకి స్వీడన్కి చెందిన వాతావరణ కార్యకర్త అయిన గ్రేటా థన్బర్గ్కు మనకి గుల్బెకియాన్ బహుమతి అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ నార్డర్న్ పోలీస్ స్టేషన్ ఆఫ్ హమర్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఆఫ్ ద కంట్రీ. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని నందౌన్ పోలీస్ స్టేషన్కు మనకి దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఒకటిగా అయితే అవార్డు లభించడం జరిగింది. సో మనకి ఇండియాలో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ద కంట్రీగా ఏ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ అయింది అంటే హిమాచల్ ప్రదేశ్లోని నందౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ మారిసానా కయోటే మరియు మరియానా వడినోయాన్సిస్ విన్స్ ద 2020 నెల్సన్ మండేలా ప్రైజ్. 2020 నెల్సన్ మండేలా బహుమతిని మనకి మొరిసానా కయోటో మరియు మరియానా వడినోయాన్సిస్ ఇద్దరు కూడా కంబైన్గా గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ సిద్ధార్థ్ ముఖర్జీ అండ్ రాజ్ శెట్టి హానర్ యాజ్ ద గ్రేట్ ఇమిగ్రెంట్స్ అవార్డ్ 2020. మనకి గ్రేట్ ఇమిగ్రెంట్స్ 2020గా సిద్ధార్థ్ ముఖర్జీ మరియు రాజ్ శెట్టి ఇద్దరు అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ విజెండ్ నేమ్స్ రవీంద్ర జడేజా యాజ్ ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ ఇన్ ద 21st సెంచరీ. మనకి ఈ లిస్టులో అయితే మొత్తం మురళీధరన్ అయితే మనకి శ్రీలంక క్రికెటర్ టాప్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. 21వ శతాబ్దంలో భారతదేశం యొక్క మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ టెస్ట్ క్రికెటర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే రవీంద్ర జడేజా. ఈ లిస్టులో మనకి మొత్తం మురళీధరన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCL హ్యాస్ వోన్ ద ప్రెస్టీజియస్ CII ITC సస్టైనబుల్ అవార్డ్ 2019 అండర్ అవుట్స్టాండింగ్ అకాంప్లిష్మెంట్ ఇన్ కార్పొరేట్ ఎక్సెల్ కేటగిరీ. కార్పొరేట్ ఎక్సలెన్స్ కేటగిరీలో అత్యుత్తమ సాధన కింద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCLకు ప్రతిష్టాత్మక CII ITCC సస్టైనబిలిటీ అవార్డు 2019 అయితే లభించడం జరిగింది. సో 2019 CII ITC సస్టైనబుల్ అవార్డు విన్నర్ ఎవరు అంటే NTPCL.
నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలని ఒకసారి చూద్దాం. గెటింగ్ కాంపిటేటివ్ ఏ ప్రాక్టీషనర్స్ గైడ్ ఫర్ ఇండియా బుక్ ఆథర్డ్ బై ఆర్సి భార్గవ. మనకి గెటింగ్ కాంపిటేటివ్ ఏ ప్రాక్టీషనర్ గైడ్ ఫర్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అంటే ఆర్సి భార్గవ. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ బుక్ ఆథర్ ఉర్జిత్ పటేల్. మనకి ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ పుస్తక రచయిత ఎవరు అంటే ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ ఆథర్డ్ బై రస్కిన్ బాండ్ టు బి రిలీజ్డ్ ఆన్ జూలై 20, 2020. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా ఈ పుస్తక రచయిత అయితే మనకి రస్కిన్ బాండ్. హిజ్ హోలీనెస్ ద 14th దలైలామా ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ. ద బుక్ ఈజ్ రిటన్ బై టెంజిన్ గీచే తెతాంగ్. ద బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై ద రోలీ బుక్స్. మనకి ఈ హోలీనెస్ ద 14th దలైలామా పుస్తకం రాసింది అయితే టెంజిన్ గీచే తెతాంగ్, అలాగే పబ్లిష్ చేసింది అయితే రోలీ బుక్స్. హిజ్ హోలీనెస్ అనే పుస్తకం ఎవరి బయోగ్రఫీకి సంబంధించింది అంటే దలైలామా. అలాగే నెక్స్ట్ ఇఫ్ ఇట్స్ బ్లీడ్స్ బుక్ ఆథర్డ్ బై ద స్టీఫెన్ కింగ్. మనకి ఇఫ్ ఇట్స్ బ్లీడ్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే స్టీఫెన్ కింగ్. నెక్స్ట్ ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ఎ అన్సర్టైన్ వరల్డ్ బుక్ ఆథర్డ్ బై ద డాక్టర్ ఎస్ జయశంకర్. మనకి ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ద అన్సర్టైన్ వరల్డ్ పుస్తక రచయిత ఎవరు అంటే డాక్టర్ ఎస్ జయశంకర్. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ ఆథర్ అవని దోషి లాంగ్ లిస్టెడ్ ఫర్ 2020 బుకర్ ప్రైజ్ ఫర్ హర్ డెబ్యూట్ నవల్ బర్న్ట్ షుగర్. మనకి యూకేలో రిలీజ్ చేసినప్పుడు ఈ బుక్ నవల పేరు బర్న్ట్ షుగర్ అని రిలీజ్ చేశారు. ఇండియాలో అయితే గాల్ ఇన్ వైట్ కాటన్ పేరుతో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రెండూ కూడా మనకి ఒకటే. సో భారత సంతతి రచయిత అయిన అవని దోష్ రాసిన తన తొలి నవల బర్న్ట్ షుగర్ కోసం 2020 బుకర్ ప్రైజ్ కోసం అయితే లాంగ్ లిస్ట్ అవ్వడం జరిగింది. మనకి షార్ట్ లిస్ట్ అయ్యారు అని అంటారు కదా, అలాగే 2020 బుకర్ ప్రైజ్ కోసం అవని దోష్ రాసిన తొలి నవలైన ఈ బర్న్ షుగర్ గాల్ ఇన్ వైట్ కాటన్ బుక్ అయితే లాంగ్ లిస్ట్ అయితే అవడం జరిగింది. సో బర్న్ షుగర్ ఆర్ గాల్ ఇన్ వైట్ కాటన్ బుక్ ఆథర్ ఎవరు అంటే అవని దోష్. ఈమె ఇండియన్ ఆరిజిన్ ఆథర్. ఈమె రాసిన ఈ బుక్ అనేది 2020 బుకర్ ప్రైజ్కి అయితే మనకి షార్ట్ లిస్ట్ అయితే అవడం జరిగింది. నెక్స్ట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద 4th ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ ఆథర్డ్ బై ద సిఏవి పట్టాభిరామ్. మనకి సిఏవి పట్టాభిరామ్ రచించిన ఉన్నత విద్య యొక్క భవిష్యత్తు 9 మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగింది. బుక్ విడుదల చేసింది అయితే ఎం వెంకయ్య నాయుడు గారు, రాసింది అయితే సిఏవి పట్టాభిరామ్. నెక్స్ట్ ఈ బుక్ టైటిల్ ద ఎండ్ గేమ్ ఆథర్డ్ బై ద హుసేన్ జైదీ. ద ఎండ్ గేమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే హుసేన్ జైదీ. అలాగే సుజ్కత్ మర్దానహి ఈ పుస్తక రచయిత వచ్చి బల్దేవ్ సింగ్ సట్కామా. ఓకే, నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ సూచికలు మరియు ర్యాంకులు అనేవి చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 8th among the 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఇన్ క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఆస్ట్రేలియా టాప్స్. మనకి క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ మనకి క్యాన్సర్ సన్నద్ధత సూచీలో 10 ఆసియా పసిఫిక్ దేశాల్లో చూసుకుంటే భారతదేశం అనేది 8వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ క్యాన్సర్ సన్నద్ధత సూచీలో భారతదేశం ర్యాంక్ వచ్చి 8th ర్యాంక్, టాప్ ప్లేస్లో ఆస్ట్రేలియా. అలాగే గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 34th ప్లేస్లో ఉంటే యూకే వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిక భారతదేశం ర్యాంక్ 34, యునైటెడ్ కింగ్డమ్ వచ్చి టాప్ ప్లేస్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. టాప్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో ఇండియా, థర్డ్ ప్లేస్లో అయితే ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ యూఎస్, థర్డ్ ప్లేస్లో అయితే ఇండియా. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ చైనా మరియు యూఎస్ తర్వాత భారతదేశం 3వ స్థానంలో అయితే నిలిచింది. According to the Bloomberg Billionaire Index, Mukesh Ambani has become the world's 6th richest person. మనకి బ్లూంబర్గ్ బిలియనియర్ సూచిక ప్రకారం చూసుకుంటే మనకి రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ 6వ ధనవంతుడిగా నిలవడం జరిగింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉంది ఎవరు అంటే అమెజాన్ సంస్థ అధినేత అయిన జెఫ్ బెజోస్. అలాగే రియల్ టైమ్ బిలియనియర్ లిస్ట్ బై ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం చూసుకుంటే వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్లో ముఖేష్ అంబానీ అయితే 5వ స్థానంలో నిలవడం జరిగింది. బ్లూంబర్గ్ లిస్ట్లో అయితే ముఖేష్ అంబానీ 6వ స్థానం, ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ రియల్ టైమ్ బిలియనియర్స్ అయితే 5th ర్యాంక్. ఓకే, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 5వ స్థానంలో నిలిచారు. టాప్ ప్లేస్ అయితే రెండిట్లోనూ కూడా జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థ అధినేత అయితే కామన్గా ఉండడం జరిగింది. Hyderabad has been ranked 16th among the top 20 most surveilled cities globally according to the report published by the కంపారిటిక్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత నిఘా నగరాల్లో హైదరాబాద్ అయితే 16వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ప్లేస్లో మనకి టాప్ ప్లేస్లో ఉంది చైనాలోని తైవాన్ అనే దేశం
తైవాన్ అనే సిటీ వచ్చి మనకి మొదటి స్థానంలో అయితే నిలిచింది. ఓకే, టాప్ ప్లేస్ వచ్చి తైవాన్ ఇన్ చైనా, మనకి 16th ప్లేస్లో అయితే హైదరాబాద్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్స్ బీజాపూర్ టాప్స్ ఇన్ ద నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. మనకి ఛత్తీస్గఢ్ యొక్క బీజాపూర్ జిల్లా వచ్చి నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. మనకి సెకండ్ ప్లేస్లో అయితే రీబాయ్ మేఘాలయ, అలాగే థర్డ్ ప్లేస్లో అయితే బహ్రీచ్ ఉత్తరప్రదేశ్ అయితే మనకి నిలవడం జరిగింది. According to the Global Forest Research Assessment FRA 2020 released by the Food and Agriculture Organization of the United Nations, India has ranked third among the top 10 countries that have gained in forest area in the last decade. మనకి లాస్ట్ డికేడ్లో చూసుకుంటే ఫారెస్ట్ ఏరియాని గెయిన్ చేసిన వాటిలో మొట్టమొదటి స్థానంలో చైనా, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంటే థర్డ్ ప్లేస్లో అయితే మనకి ఇండియా అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అనేవి చూద్దాం. మనకి లూయిస్ హ్యామిల్టన్ చూసుకుంటే గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్లో మనకి బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్, టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ 3 అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వాల్తెర్ బొటాస్ చూసుకుంటే ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా అయితే 4 గ్రాండ్ ప్రిక్స్ అయితే జూలై మంత్ దాకా అయితే మనకి జరిగాయి. నెక్స్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ పి హరికృష్ణ హ్యాస్ ఫినిష్డ్ ద సెకండ్ ఇన్ ద 53rd బియోల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్. భారత గ్రాండ్ మాస్టర్ అయిన పి హరికృష్ణ 53వ బిల్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో 2వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. సో పి హరికృష్ణ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే కనుక చెస్. ఇంగ్లాండ్ క్రికెటర్ స్టూవర్ట్ బ్రాడ్ బికమ్ ద 7th బౌలర్ టు టేక్ ద 500 టెస్ట్ వికెట్స్. మనకి 500 టెస్ట్ వికెట్లు తీసిన 7వ బౌలర్గా అయితే స్టూవర్ట్ బ్రాడ్ నిలవడం జరిగింది. రీసెంట్గా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ క్రికెట్లో అయితే మనకి ఘనత అయితే స్టూవర్ట్ బ్రాడ్ సాధించాడు. మనకి టాప్ 7 వికెట్ హోల్డర్స్లో టాప్లో అయితే మొత్తం మురళీధరన్, షేన్ వాన్, అనిల్ కుంబ్లే, జేమ్స్ ఆండర్సన్, గ్లెన్ మెగ్రాత్, మనకి ఆండ్రూ వాల్స్, స్టూవర్ట్ బ్రాడ్ అయితే నిలవడం జరిగింది. మనకి జేమ్స్ వాండర్సన్ అలాగే స్టూవర్ట్ బ్రాడ్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే ప్లేయింగ్లో ఉన్నారు. ఈ మనకి డిజిటల్ ఇమేజ్ అనేది ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఎట్ పంచకుల ఇన్ హర్యానా ఇన్ 2021. 2021 సంవత్సరంలో మనకి హర్యానాలోని పంచకులాలో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్లో అయితే మనకి జరగబోతుంది. మొట్టమొదటి ఎడిషన్ న్యూఢిల్లీలో 2018 సంవత్సరంలోను, 2వ ఎడిషన్ 2019లో పూణే మహారాష్ట్రలోను, 3వ ఎడిషన్ 2020లో గౌహతి అస్సాంలోను, 2021లో 4వ ఎడిషన్ అయితే పంచకుల హర్యానాలోను త్వరలో అయితే మనకి జరగబోతుంది. 3 అయితే మనకి కంప్లీట్ అయితే అయినాయి. నెక్స్ట్ తమిళనాడు జి ఆకాష్ బికమ్ ద ఇండియా 66th చెస్ట్ గ్రాండ్ మాస్టర్. తమిళనాడుకి చెందిన జి ఆకాష్ అయితే భారతదేశ 66వ చెస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఓకే, జలజీవన్ మిషన్కి సంబంధించి రీసెంట్గా స్టేట్స్కి ఏ స్టేట్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారో అన్నది ఈ డిజిపేజ్ కూడా మీకు టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి అయితే సేవ్ చేసుకుని ఒకసారి నోట్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు మీకు ఇటువంటి డిజిపేజెస్ అయితే ఒకసారి చూసుకుంటే మీకు రివిజన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే జూలైలో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అలాగే జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా చూడాలనుకుంటే అక్కడ నుండి అయితే చూడండి. అలాగే మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అన్నది ఆన్సర్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. Don't forget to subscribe and share. Thank you.